రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పాలకొల్లులోని లయన్స్ క్లబ్లో ఘనంగా జరిగాయి. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పాలకొల్లులోని లయన్స్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకొల్లు పట్టణ సీఐ రజనీ కుమార్, ఎస్ఐ బాదం శ్రీనివాస్, జనసేన నాయకులు బోనం చంద్రబాబు, తులా రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రజనీ కుమార్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండి నాయకుడికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నేను ఇదే కార్యక్రమం ఇదే క్రమంలో 7 సంవత్సరాల క్రితం పాల్గొనడం జరిగింది. అప్పుడు ఒక విషయం కోట్ చేశాను. ఇప్పుడు కూడా ఒక విషయం మళ్ళీ మీ క్లాస్లో కోట్ చేస్తాను, ఏం చేయాలి. అప్పుడు ఏంటంటే ఆయన ఒక ప్రముఖ హీరో, ఆ హీరోకి నేను అభిమానులు ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు చెప్పాను, ఆ హీరో నాయకుడు అవ్వాలంటే మీ అందరిలో డిసిప్లిన్ ఉండాలి, ఒక ఏకతాటి మీద రావాలని చెప్పి ఆ రోజు నేను కోట్ చేసిన బహుశా రామలింగేశ్వరరావు గుర్తుండదు. అదే అంశం నాకు గమనించాను, నేను ఒక 80% వరకు సాధించారు. ఎవరైతే ఈ పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు, కార్యకర్తలు, లేదంటే సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాయకుల వల్లే ఏ విధంగా స్వార్థం లేదు, ఆశ లేదు, అలాగే దేని మీద కావాలని చెప్పి కోరిక లేదు, విశ్వాసంతో మరి ముందుకు వచ్చి ఆయన అనుసరించారు. ఒక గడ్డి పరగ పేరు ఒక గడ్డి కింద చేసి ఏనుగు బంధించవచ్చని ఏదో చిన్నప్పుడు చదువుకున్నాం. అదైతే నేను చూడలేదు, కానీ ఈ జన సైనికుల్ని ఒప్పుకున్నప్పుడే జనసేన అనే పార్టీతో ఒక వెంటులా తయారు చేసి ఎవరైనా బంధించగలనేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు చదువుకునే రోజులు ఆ పెద్ద సినిమా చూసాను, బహుశా అది అడుగుతామని అనుకుంటా. దానిలో పాట ఉంటుంది, నాకు అది పాడతాం కాదు కానీ అక్కడ లిరిక్స్ చెప్తాను. ఆ పాటలో అంశాలన్నీ బహుశా ఈ నుంచి ఉంటాయేమో, ఆయన పాట రాసేది కానీ రైటర్స్ ఆ అంశాలన్నీ కూడా ఈ నుంచి ఉంటాయేమో. అదేంటంటే సాహసమైన ఊపిరి, జీవితం అయిపో ఒక ఆట, జీవితమే ఒక ఆట, నాలో ఊపిరి ఉన్నవాళ్ళు ఉండవు మీకు కష్టాలు, అనాథలైన ఆపలేరు, బహుశా